రండి సార్. సార్ మేము ఇక్కడే ఉంటాం సార్. ఈ ఇల్లు ఎవరిది? సార్ ఆయనే సార్ మా యజమాని. వాళ్ళదా? సరే పద. రండి సార్. తాతయ్య ఎవరొచ్చారో చూడు. రండి సార్, ఈయన మా తాతయ్య. ఎవర్రా చంటి వీళ్ళంతా? తాతయ్య రౌడీలొచ్చి డబ్బుల కోసం నన్ను కొడుతుంటే ఈ అన్నయ్యలొచ్చి నన్ను కాపాడారు. అవునా? సమయానికి దేవుళ్ళ వచ్చి మా చంటిని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? వీళ్ళు మనతో పాటే ఉంటారు. అలాగేరా చంటి. వాళ్ళకు ఉద్యోగాలు దొరికాక వెళ్ళిపోతారు. సరే నాన్న, అట్నే చేద్దాం. ఏంటి ఎవరు కనిపించడం లేదు? ఎవరైనా సార్, ఈ రోజు జరుగుతున్న కుర్రకారు షూటింగ్ లో నేను సెకండ్ హీరోగా చేయబోతున్నాను. మా యూనిట్ ఇంకా రాలేదా సార్? సెకండ్ హీరో అయితే మాత్రం యూనిట్ ఎంత పొద్దునే తగలడుద్దా? వెళ్ళి ఎల్లవాయి చెప్పావు గానే. వెళ్ళు, ఒక గంట ఎగరా. ఎల్లవాయి బాబు, నువ్వు చెప్పేది నీకే. హీరో అంట హీరో, తోడు హీరోనే. సార్, కీస్ ఇవ్వండి, పార్క్ చేస్తాను. ఓకే. హలో. ఒరే, అసలు ఏం తెలుసురా నీకు పోలీసుల గురించి? మా పోలీసులు పగలనక రాత్రనక మా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుతున్నా. అసలు మేము లేకుండా మీరు ఒక్కరోజు కూడా బ్రతకలేరురా. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మేము లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరురా. ఎవరతను? అమరని కొత్త ఆర్టిస్టు, మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు. ఓహో, వింతగా ఉంది. ఏం పేరన్నా? అమర్ సార్. ఇతన్ని చూస్తుంటే నా ఎర్లీ డేస్ గుర్తొస్తున్నాయి. సార్, షార్ట్ అడి. సరే పద. ఏంటి సర్వం పోగొట్టుకున్న వాళ్ళు అలా కూర్చున్నారు? ఒక్క అవకాశం పోతే జీవితం అంతటితో ఆగిపోతుందా? అలా చెప్పండి సార్, నేను ఎంత చెప్పినా వినట్లేదు వాడు. అమర్, ఇటు చూడు. బాధపడుతూ కూర్చుంటే ఎలా? లే, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను చెప్పేది విను. ప్రయత్నించి ఓడిపోకూడదు, ఎలాగైనా సాధించాలి. ప్రయత్నించకపోవడమే ఓటమంటే. ఓటమంటే మరేంటో కాదు. ప్రయత్నాన్ని ఆపామంటే ఓటమిని ఆహ్వానించినట్లే. లే అమర్, ప్రయత్నించు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు సార్. ప్రయత్నంలో నా లోపమేం లేదు. లే అమర్, ప్రతి ఓటమి గెలుపుకు పునాది అవుతుంది. లే, ప్రయత్నించు. అసలు మనం హైదరాబాద్ వచ్చిన మొదట్లో మోసపోయినప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోతారా అంటే, కాదు ఇక్కడే ఉండి పోరాడదామని చెప్పిన నువ్వు ఇలా పిరిగ్గా మాట్లాడతావా? ఏమైందిరా నీ ధైర్యం అంతా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరురా. ఏంట్రా పరిస్థితులు? పరిస్థితులు ఏ మార్పు రాలేదు, నీలోనే మార్పు వచ్చింది.
పేరుతో పైకి రావడం అనేది నాకెందుకో ఇష్టం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్రస్తుతానికి ఆ విషయాలని పక్కన పెడదామా? ఇప్పుడు వాటి గురించి అనవసరమైన డిస్కషన్ ఎందుకు? చాలా రోజుల తర్వాత కలిసాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట. ఆ? నువ్వు మారవరా? సర్లే. ఇంత